ముఖ్య అతిథులు పెద్దలు వీరరాఘయ్య గారు, వారు మంచి పొజిషన్లో రిటైర్ అయినప్పటికీ నేను తెలుసుకున్నాను. వారి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. అట్లాగే ఈ సభా వేదిక మన అసిస్టెంట్ మేనేజర్ గారు, తోటి యూనియన్ అధ్యక్షుడు సెక్రటరీ గారు నల్పనేని జయకృష్ణ గారు, మనందరికీ పితామహుడుగా ఉంటూ యూనియన్ కోసం అనునిత్యం పోరాడుతున్నటువంటి సాంబయ్య గారు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే 43 ఏళ్ళు నా ప్రయాణం ఎల్ఐసి ఏజెంట్గా. మరి 115 రూపాయలు ప్రీమియం వస్తే మాకు పండగగా ఉండేది. 5,000 పాలసీ 35 రూపాయలు కమిషన్ వస్తే నేను హ్యాపీగా ఫీల్ అయ్యామండి. ఇంటికి వెళ్ళి విజయ మన 35 రూపాయలు వచ్చినాయంటే సరే ఏదో సినిమాకి వెళ్ళడం పదండి అనేది మా మెసేజ్. టీఎస్లోనే ఉండేది. మా పిల్లలు ఇద్దరు చిన్నపిల్లలు, వాళ్ళిద్దరు ఒకటి ముందు వెనక ఒకటి కూర్చోబెట్టుకుని సినిమాకి వెళ్ళేవాడు. జీవిత బీమా అంటే ఇప్పుడు తప్పు ఉన్నాడు మా నాన్నగారు. సారిదార్ గారు మా ఇంటికి వచ్చి 6 రోజులు ఏమైనా మీ నాయన చేసి ఎలా పెట్టాడు, తెలివిల పిల్లాడు వేయండి, ఏంది కాస్త గుళ్ళు మంచిడు కొలతలు చేసి గౌరవం ఉంటుందిగా చేయరాదా అన్నాడు. చేస్తాను కానండి, నేను ఎల్ఐసి చేసుకోవాలండి అనేవాడు. నువ్వు ఎల్ఐసి చేసుకుంటే చేయవయ్యా, నీది పార్ట్ టైమే, నేను పర్మిషన్ ఇస్తానని చెప్పి ఆయన నాకు పర్మిషన్ ఇచ్చారు. ముందు చేసుకోండి, మీరు ఆందోళన కాబట్టి మీరు చేయొచ్చు, పోస్ట్ ఆఫీస్ చేయొచ్చు, డాక్యుమెంట్ రాసుకోవచ్చు, ఎల్ఐసి కూడా చేసుకోవచ్చు అని ఆర్డర్ ఇచ్చాడు. నాకు ఆర్డర్ పాస్ చేశాడు. సరే అట్లా కాలంగా ఈ ఎల్ఐసి ఏజెంట్ చేస్తూ వస్తుంటే చివరికి ఎలా వచ్చింది అంటే, మన సోదరులు కొసరాజు నరసింహారావు గారు గుంటూరులో ఒక మీటింగ్ పెట్టి ఆయన ₹1 కోటి పాలసీ చేశాడు. చాలా మనిషి చాలా ఇదిగా ఉండేవాడు, చూడటానికి కూడా ఆయన కళ్ళి అదే విధంగా చూడాలనిపించేదన్నమాట. అంత ఇదిగా ఉండేవాడు మనిషి, బాగానే స్పీచ్ కానీ అంత బాగుండేది. నేను ఎందుకు చేయకూడదు ₹1 కోటి పాలసీ అనేది నాలో స్ఫురించింది. అయితే 20 సంవత్సరాల తర్వాత ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్కి వెళ్ళిపోయారు, కానీ నేను దీంట్లో స్థిరపడిపోయా. అయితే నా జీతం ఆ రోజుల్లో ₹100 నా శాలరీ, ఎలా ఫ్యామిలీ మెయింటైన్ కావాలి అనేటువంటి దీంట్లో ఉండేవాళ్ళు. సరే నేను ఎల్ఐసిలో జాయిన్ అయిన తర్వాత మా ఇంట్లో మేము అనుకున్నాం, పర్వాలేదు ఇది వృత్తి వచ్చింది కాబట్టి మనం బాగుండొచ్చులే భవిష్యత్తు. అప్పటికే ఒక డెవలప్మెంట్ ఆఫీసర్ గారు వస్తారు, కేఆర్బి శర్మ గారు అని చెప్పని